ఆ భాస్కర్ గాడు కూతురికి పెళ్లి చేయట్లేదంట. అందుకే బరి తెగించి రుద్రమ్మ కొడుకు వెంట పడుతుందంట అని నలుగురు చెప్పుకుంటుంటే విని భరించలేనక్క. నిజాలేంటో నేను తేలుస్తాను. నీ మీద తప్పుడు కూతలు కూస్తున్నా వాళ్ళందరి నోళ్ళు మోయిస్తాను. నన్ను ఆపొద్దక్క. ఎవరు అడ్డు రావద్దు. నానమ్మా, నా చేతులు కట్టేయొద్దు. రే మాధవా, ఈ ఇంటికున్న ఏకైక ఆధారం నువ్వేరా. ఆ కాటరాజును చంపి నువ్వు జైలుకి వెళ్తే ఈ కుటుంబం అంతా ఏం కావాలరా? నువ్వున్నావని తెలిసినా కూడా మీ ఎక్క చేయి పట్టుకున్నాడు రా వాడు. రేపొద్దున నువ్వే లేకపోతే వాడు ఎంతకు తెగిస్తాడో ఊహించలేవా? నా మాట వినరా, ఆవేశం తగ్గించుకోరా. ఆవేశం అన్ని సమస్యలకి పరిష్కారం కాదురా. అక్కని అవమానించిన వాడికి ఈ కత్తితో సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ అంతకంటే భయంకర పదునైన సమాధానం ఖచ్చితంగా చెప్తాను, చెప్పి తీరుతాను. అలా గనక చేయకపోతే నా పేరు మాధవే కాదు. మాధవా, ఆగరా. రే బుల్లెబాయ్, త్వరగా పోనీ. తమ్ముడు ఆగరా, ఆవేశపడుకురా. ఆగరా, ఆగరా. వాణ్ణి చంపి నువ్వు జైలుకి వెళ్ళటం ఎందుకురా? అంతగా కావాలంటే నేనే వాణ్ణి చంపి జైలుకి వెళ్తాను రా. చూడు రుద్రమ్మ, నీ కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. అప్పటికీ నీకు అనుకూలంగానే సాక్ష్యం చెప్పాను, కానీ నా మనవరాలు బలవంతం చేయడంతో నిజాన్ని చెప్పాల్సొచ్చింది. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని మనసులో పెట్టుకుని మాతో ఆడుకోవాలని చూస్తే మాత్రం పర్యవసానం మరోలా ఉంటుంది. చా, నిజమా? ఏం చేస్తావ్? చంపేస్తావా? చంపు. ఆగు కాంతా, నీ నీడని టచ్ చేయాలన్నా నన్ను దాటుకుని వెళ్ళాలి. నిన్ను దాటుకొని మేం రావడం కాదే, నువ్వే మా గడప దాటుకొని రాబోతున్నావు నా ఇంటి కోడలిగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా భామేంటి, నీ ఇంటి కోడలేంటి? పిచ్చేమన్నా పట్టిందా? భార్య గారు, వీళ్ళతో మాట్లాడేంటండి? పోలీసులకు ఫోన్ చేయండి. నేను చేస్తానండి మామయ్య. ఏంట్రా చేసేది? మీరు పోలీసులకు ఫోన్ చేస్తే మేం చేతులు కట్టుకొని చేసుకోండి సార్, జైలుకి పంపించుకోండి సార్ అంటూ బుద్ధిగా విని జైల్లో కూర్చోవాలా? తప్పు చేస్తున్నావు రుద్రమ్మ. మర్యాదగా మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వండి. లేదంటే ఏ ఊరి జనాల మధ్యలో చెప్పుల దండ వేయించానో అదే ఊరి జనాలతో కుక్కని కొట్టినట్టు కొట్టేస్తాను. నార్మల్, నా కొడుకుని ఊరి జనాల ముందు అవమానిస్తారా? దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ మెడలో నా కొడుకు తాళి కడతాడు. నిన్ను ఒక ఆట వస్తువును చేసి నా ఇంటి బానిసని చేసి నా కాళ్ళ దగ్గర పడేస్తాడు. కట్ర తాళి.
రేయ్, ఈ కాంతమ్మ ప్రాణాలతో ఉండగా నా మనవరాలి మెళ్ళో తాళి కట్టలేవురా? రే కాటరాజు, రే, లేరా లేరా. ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ కాట్రాస్ చూపు నుంచి తప్పించుకోవడం మీ తరం కాదు కాంతమ్మ. కాంతమ్మ, నీ కంటి ముందే నీ మనవరాలికి నా కొడుక్కి పెళ్లి జరగబోతోంది. చూసి పండగ చేసుకో. కట్రా తాళి. ఏయ్ ఏయ్, రే కాటరాజు వద్దు. వద్దురా రే కాటరాజు, కాటరాజు, కాటరాజు వద్దు. ఏయ్, రేయ్ కాటరాజు, రే కాటరాజు. కాటరాజు నా మాట విను, లేదంటే ప్రాణం తీస్తా. కాటరాజు, ఏయ్ ఏయ్ ఏయ్, రేయ్ రేయ్, కాటరాజు, వీళ్ళ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. వీళ్ళ బారి నుంచి నా మనవరాల్ని కాపాడాలంటే నా మనవడు మాధవ్ దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. కదిలారో చంపి పడేస్తా. బామారా, రే ఎదవలారా, ఇక్కడే చూస్తున్నారా? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. పోటీ కాటరాజు. లేరా మెల్లిగా. మీరు నేనెవరో నీకు తెలియకపోవచ్చు. మీ నాన్నకి మీ నాన్నమ్మకి బాగా తెలుసు. నాన్న, ఈయనెవరో మీకు తెలుసా? అది అది నసుకుతావేంటి భాస్కర్? అది ఇప్పటికైనా నిజాలు చెప్పు. అవతల నా మనవరాలు ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నిజాలేంటి? ప్రాణాలు పోవడం ఏంటి? నీకు వివరంగా చెప్పే సమయం లేదు బాబు. నువ్వెవరో కాదురా, స్వయానా నా మనవడివి, నా కూతురు బిడ్డవి. ఏంటి మీరు చెప్పేది? నేను మీ మనవడినా? అవునరా. మా అమ్మ నీ కూతురా? అవునరా. మీ అమ్మ నీలాంబరి నా కూతురేరా. గతంలో మీ నాన్న చేసిన కక్కుర్తి పని వల్ల మన రెండు కుటుంబాలు దూరం అయిపోయాయిరా. మాట్లాడవేంటి కోకిలమ్మ, నిజం చెప్పు. అవునరా, మీ అమ్మమ్మ ఎవరో కాదు, కాకినాడ కాంతమ్మ. అవును,
బే 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 నిజమా? బే. ఇది కళ నిజమా? ఇన్నాళ్ళకి నా మనవడు నాకు దగ్గరైపోయాడు. నా మనవడు నాకు దగ్గరయ్యాడు. కాకపోతే నా మనవరాలు ఏమైపోతుందో అని భయంగా ఉంది. మనవరాలేంటి తాతయ్య? సత్యభామ ఎవరో కాదురా, స్వయానా నీకు మేనమావ కూతురు, నీకు మరదలు. ఏంటి తాతయ్య నువ్వు చెప్పేది? సత్యభామ నా మరదలా? అవునరా, నీ మరదలే. చిన్నప్పుడే మీ అమ్మకి మీ అత్త మాటిచ్చిందిరా. చిట్టమ్మా, త్వరలో నీ కడుపున పండంటి బిడ్డ పుడుతుంది. అదే నా ఇంటి కోడలవుతుందని నువ్వు నాకు మాట కూడా ఇచ్చావు, మర్చిపోకూడదు. ఈ చిట్టమ్మ మాటిస్తే ప్రాణం ఇచ్చైనా నిలబెట్టుకుంటుంది వదినా. ఎప్పటికైనా నా బిడ్డే నీ ఇంటి కోళ్ళు, సరేనా? నా బంగారు చిట్టి. ఎప్పటికైనా మీ ఇద్దరే భార్యాభర్తలు కావాలని. కానీ ఓ కోట్రాజు గాడు మీ అత్త మీ అమ్మకిచ్చిన మాట నేను నేల రాసి నీ మరదలి మెళ్ళో తాడి కట్టబోతున్నాడు. తాతయ్య, ఇంతకాలం మా నాన్న ఫ్యామిలీ తప్ప నాకెవ్వరూ లేరు అని అనుకున్నాను. కానీ ఇన్నాళ్ళకి తెలిసింది నాకు కుటుంబం ఉంది, మా అమ్మమ్మ ఉంది, నా అత్త కూతురు ఉంది అని. మా అక్క మీద చెయ్యేసి ఆ కాట్రాజు పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు నా మరదలి జోలికొచ్చి మహాపాపం చేస్తున్నాడు. వాణ్ణి ఖండాలుగా నరికి కాకులకి గద్దలకి వేయకపోతే నా పేరు వెంకటాపురం మాధవే కాదు. మావయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకీ మా కాంతమ్మత్త, నా చెల్లెలి కూతురు ఎక్కడున్నారు? ఊరి చివర పుట్టువైపు పరిగెత్తారు భాస్కర్. అక్కడేం జరుగుతుందోనని భయంగా ఉంది. అవును నాన్నమ్మ, వాడికి ఈరోజు మూడింది, అందుకే ఎగిరెగిరి పడుతున్నాడు. పదరా తమ్ముడు, పదరానమ్మా. పదండి పదండి. రాయ్ కాంతమ్మా, ఎక్కడున్నావే? భామా, ఏమైందే? ఎందుకు ఆగావు? తప్పు చేసిన వాళ్ళు కదా పారిపోవాలి. అసలు మనం ఎందుకు పారిపోతున్నాం? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల వాడు రౌడీలతో వచ్చాడు. మన ప్రాణాలైనా తీస్తాడు, లేదా నిన్ను పెళ్ళన్నా చేసుకుంటాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా నష్టపోయేది మనమే. కాంత, కాకినాడ కాంతమ్మ ప్రాణ భయంతో పరిగెట్టింది అంటేనే క్యారెక్టర్కి అవమానం. నిలబడి పోరాడదాం, తెగించి కలబడదాం. విజయం సాధించటమా, వాడు చావటమా, ఏదో ఒకటే జరగాలి. చెప్పు కాంత, ఏం చేద్దాం? విజయమా, వీర స్వర్గమా? తేల్చుకుందాం కాంత. అంతేకాని పారిపోవద్దు. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? అక్క
అక్క నువ్వు కోపడకక్క. దీనంతటికి ఒకటే పరిష్కారం. ఏంటది? ఎలాగో మన బుల్లబ్బాయికి సత్యభామకి వరుస ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే. పెళ్ళి? అవును, నాకీ ఆలోచన ఎందుకు రాలేదు? ఏం మాట్లాడుతున్నావు కాంతా? అవును సత్య, నువ్వు కాట్రాజుకి భార్య అవడం కన్నా మన బుల్లబ్బాయికి భార్య అవడమే న్యాయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నీకు వాడికి పెళ్లి చేద్దామని పెద్దలందరూ అనుకున్నాం. ఒక్కసారి నీకు బుల్లబ్బాయికి పెళ్లి జరిగితే ఆ కాట్రాజు గాడు నీ జోలికి రాడు. నువ్వు తనకి దక్కనందుకు సిగ్గుతో చస్తాడు. థ్యాంక్ యూ కాంతమ్మత. ఆ పెళ్ళేదో త్వరగా కానిచ్చాయమ్మా. కాంతా, నా మాట విను కాంతా. భావం చేసుకోవడం నాకిష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదమ్మా? నాకేం తక్కువని? అందంగానే ఉన్నాను కదా. బా ప్లీజ్. చిన్నప్పటి నుంచి నిన్నొక ఫ్రెండ్గా చూసానే తప్ప ఒక భర్తగా నిన్నెప్పుడు ఊహించుకోలేదు. పోనీ ఇప్పుడు ఊహించుకో. సారీ బావా. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. అది మనసుకి నచ్చిన వాళ్ళని చేసుకుంటేనే ఆడపిల్ల జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతుంది. లేదా ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? అవతల ఆ కాట్రాజు గాడు తాళి పట్టుకుని నీ మెళ్ళో కడతానని తిరుగుతున్నాడు. ఈ టైంలో డిస్కషన్ ఏంటి? ఏ శాంత, ఈ దగ్గరలో ఎక్కడైనా గుడుందేవో చూడు. అక్కడే వీళ్ళ పెళ్లి జరిపించేద్దాం. అలాగే అక్క. కాంతా ప్లీజ్. ఆ కాట్రాజు నుండి నన్ను కాపాడాలి అనుకుంటున్నావే కానీ మరో విధంగా నువ్వే నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు కాంతా. నువ్వేమన్నా అనుకో, ఈ రోజు మాత్రం నీకు బుల్లబ్బాయికి పెళ్లి జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. కాంతా ప్లీజ్ కాంతా. లేదంటే నేను చచ్చినంతొట్టే. నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా, నేనంటే ప్రేమున్నా మౌనంగా వాడితో తాళి కట్టించుకో. అంతకు మించి వేరే దారి లేదు. అంతే. ఏయ్, నువ్వేంటే ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. అలాగే అక్క. అక్క అక్క అక్క, అదిగో మన సత్యభామకి పెళ్లి గడియలు వచ్చాయక్క. అందుకే ఇలా వెతకగానే అక్కడ అమ్మవారి విగ్రహం కనిపించింది. అక్కడేమైనా దొరుకుతాయేమో. అవునే, వీళ్ల పెళ్లికి ఆ తల్లి కూడా అనుగ్రహించినట్టుంది. రా బామా, రా రా. నేను చెప్పేది విను కాంతా. చెప్పేది విను, రా పదా. అమ్మా, పాపిష్టి వెధవా, ఆ కాట్రాజుతో నా మనవరాలి పెళ్ళవుతుందని భయపడ్డాను. కానీ నీ దయ వల్ల వాళ్ల బారి నుంచి నా మనవరాల్ని కాపాడావు తల్లి. నీ సమక్షంలోనే నీ చల్లని చూపు సాక్షిగా నా మనవరాలి మెళ్ళో నా మేనల్లుడు తాళి కట్టబోతున్నాడు. అందుకోరా, తాళందుకో. కాంతా ప్లీజ్, కాంతా ప్లీజ్, దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకు. వద్దు కాంతా, నాకు ఈ పెళ్ళొద్దు. నిన్ను చేసుకుంటే ఎలా నాశనం అవుతుందమ్మా? నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను కదా. ఏదో డైలాగులు ఆపి ముందు దీని మెళ్ళో తాళి కట్టరా. తీసుకో. కాంతా ప్లీజ్, కాంతా ఈ పెళ్ళొద్దు. కాంతా ప్లీజ్, కాంతా నా మాట విను. ఏయ్, వెళ్ళా తాళి తీసుకో. కాంతా వద్దు, కాంతా కాంతా వద్దు.
రామ్మా బుల్లబ్బాయ్ అట్రా. రాయ్ ఎంత ధైర్యం నీకు? నా కాబోయే పెళ్ళం మెడలోనే తాళి కట్టాలని చూస్తావా? నీ అబ్బా నిన్ను వదిలిపెట్టనురా. పదండ్రా. బామా వెనక్కి వెళ్ళండి. అడుగు ముందుకు వేస్తే పొడిచి పారేస్తాను. వెనక్కి వెళ్ళు.